నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చుమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అఖ్తర్ మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ ఆధిపత్యం క్రికెట్ను పూర్తిగా నాశనం చేసిందంటూ అఖ్తర్ ఆరోపించాడు. ఓ ధనిక పిల్లాడు పక్క వీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెప్తాడు. ముందుగా 8 జట్లలో 4 జట్లను ఉంచుకొని తర్వాత అందులో 3 జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తోంది కూడా అదే. ఇలా క్రికెట్ను భారత్ పూర్తిగా నాశనం చేసింది అని ఓ ఛానల్ డిబేట్లో అఖ్తర్ పేర్కొన్నాడు. కాగా ఫైనల్కు ముందు న్యూజిలాండ్ కప్పు గెలవాలని కోరుకుంటున్నట్లు అఖ్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు భారత్ను విమర్శిస్తూనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అఖ్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.